ఏమిటమ్మా ప్రతిసారి అల్లుడితో గొడవ పడి ఇంటికి వచ్చేస్తుంటావు? మా ఆయన మా బెడ్రూమ్ లో వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి పెట్టుకున్నారు. నేను మీ ఫోటోకి దండేసి పెడతానంటే ఆయన ఒప్పుకోలేదు. అందుకే గొడవ పడి వచ్చేసాను. సరే రమ్మనోడా, నేను వెళ్ళొస్తానైతే. వెళ్ళొద్దు తాత. పోతాను మీ అవ్వ ఒక్కటే ఉంది ఇంటికాడ. ఉంది తాత. నా మనోడికి నేనంటే ఎంత ప్రేమ. మళ్ళీ వస్తానులేనైనా. వెళ్ళొద్దు తాత. అరే మర్చిపోయాను రా, ఇది తీసుకుని ఏమన్నా తినేదానికి తీసుకో. సరే అయితే నేను వెళ్ళొస్తా. ఇక్కడ గుట్టబే. ఏమండి, మనం అందరిలా రిచ్ ఎప్పుడు అవుతామండి? మన ఈఎంఐలు అయిపోతే మనం రిచ్ అయిపోతామే. మరి ఈఎంఐలు ఎప్పుడైపోతాయండి? మనమే పోతే అయిపోతాయి. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. ఏంటి, నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా? అవునా? 650, 350 ఎంతే? 1500. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా. ఏ బాబు, డజన్ యాపిల్ ఎంత? అరే చరణు, నువ్వా? ఎలా ఉన్నావురా? ఎవరైతే నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఒకప్పుడు నువ్వు కూడా ఇలా రోడ్డు మీద కాయలు అమ్ముకున్నావే ఏంటి? ఛీ, నేను కాయలు అమ్ముకోవడం ఏంటి? ఒకప్పుడు నా క్లాస్మేట్ చదువుకోరంటే గోళ దూకి జాంకాయలు దొంగతనం చేసేవాడు. ఇప్పుడు చూసావా, చివరికి రోడ్డు మీద కాయలు అమ్ముకుంటున్నాడు. అలా మాట్లాడుతున్నావేంట్రా చరణు? కాయలు అమ్ముకోవడం తప్పేం కాదు కదా. నేనేం దొంగతనం చేయట్లేదుగా. అరే, దొంగతనాలు చేసుకున్నా బాగుపోయాడు అనుకుంటా, కానీ కాయలు అమ్ముకుంటే ఏమొచ్చిద్దిరా? ఇంతకీ నా శాలరీ ఎంతో తెలిసే? నెలకి 50,000. అదేంటి గురువు గారు, అతను నేను మాట్లాడతా మీరేం మాట్లాడరేంటి? పోనీరా. ఏంటి బేబీ, ఇలాంటి చీప్ పీపుల్స్ తో మనకి టైం వేస్ట్ చేస్తావు. పదా వెళ్దాం. అవును బేబీ, నేను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఎంతైనా నా చిన్న స్నేహితుడు కదా. అరే, ఈ 500 తీసుకొని పండగ చేసుకో. రేయ్, ఊరికనే వచ్చి ₹1 నాకు అవసరం లేదులే గాని నీ శాలరీ ఎంతో చెప్పావు. నా శాలరీ ఎంతో తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? మహా అయితే నెలకు 10,000 సంపాదిస్తావు, అంతకు మించి సంపాదించగలవేంటి? ఇలాంటి బళ్ళు ఈ ఏరియాలో నావి 10 ఉన్నాయి. ఒక్కొక్క బండి మీద రోజుకి 2,000 లాభం. ఇప్పుడు చెప్పరా నా శాలరీ ఎంత? అబ్బో, ఏంటి బేబీ, వ్యాపారం టైంలో ఇలాంటి వేస్ట్ గలతో మాట్లాడుతావు. ముందు వాడి నుంచి పంపించు. బాబు, ఎవరు నువ్వు? పక్క తప్పుకో. కాయ 20 రండమ్మా రండి. మేడం బాగున్నారా? బాగున్నానండి. ఏంటి, ఈవిడే మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు. స్నానం చేస్తున్నప్పుడు చూశాను. నేను స్నానం చేస్తున్నప్పుడు ఈవిడ వెళ్తుంటే చూశాను. హలో పిన్ని, చెల్లికి సంబంధం చూస్తున్నావు కదా, ఎంత కట్నం ఇద్దాం అనుకుంటున్నావు? 20 లక్షల కట్నం, 20 తులాల బంగారమా? అయితే నేను ఒక సంబంధం చూసిన, పిల్లగాడు అందంగా ఉంటాడు, నెలకి 40,000 సంపాదిస్తాడు. ఏం పని చేయాల్సిన అవసరం లేదు చెల్లె, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. ఇంట్లో పనులన్నీ చేయడానికి అక్క కూడా ఉంటుంది. ఆలోచించుకొని చెప్పు, సరేనా? ఏంది, ఏం మాట్లాడుతున్నావు? అసలు అర్థమైతలేదు నాకు. అరే, 20 లక్షల కట్నం అంట, 20 తులాల బంగారం అంట. ఎవరికో ఎందుకు ఓడిస్తాం, నువ్వే చేసుకో. గోదారి గట్టు మీద రామచిలకవే. ఈ రోజు అంత హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు మా అమ్మ, మా పెద్దమ్మ, మా పిన్ని, మా అక్క, మా చెల్లెళ్ళు అందరూ మన ఇంటికి వస్తున్నారండి. అవునా? పెద్ద క్యానియే 10 లీటర్ల పాలు తీసుకొస్తాను. పాలు దేనికండి? అన్ని పాములు వస్తున్నప్పుడు ఆ మాత్రం పాలుండాలి కదే. మీరెంత జరిగినా మారరా? ఇప్పటికైనా మారండి. మారాలంటే ఏం చేయాలి? మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి, మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి. అలా మాత్రం పిలవను. ఎందుకు పిలరు? అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది.
దేవుడా నన్ను పైకి తీసుకో దేవుడా. నన్ను కూడా తీసుకోవో దేవుడా. అయితే ఈమెనే తీసుకో దేవుడా, నన్ను వదిలేసేయి. బేబీ నువ్వు నా కోసం తాజ్ మహల్ కట్టియచ్చు కదా. తాజ్ మహల్ మా ఇంటి పక్కనికి రెంటే కట్టలేకపోతున్నా, నీకు తాజ్ మహల్ కట్టియాలా?